ఇవి అయ్యప్ప నగర్ రోడ్లు చూడండి. ఇంత దారుణంగా అయ్యప్ప నగర్ రోడ్లు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నాయి చూడండి. అది మోడల్ స్కూల్. మోడల్ స్కూల్ కి వందలాది మంది పిల్లలు వెళ్తారు. అనేక సార్లు వినతిపత్రం ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఈ నేపథ్యంలో మేము రిక్వెస్ట్ చేస్తుంది, అయ్యప్ప నగర్ కి రోడ్లు ఇంత దారుణంగా ఉంది, పిల్లలు పడిపోతున్నారు, రోడ్లు వేయాలని ఇప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి 4 సార్లు వినతిపత్రం ఇచ్చాం. అదేవిధంగా చొక్క మంచినీరు లేదు. మాకు మంచినీళ్లు మున్సిపల్ వాటర్ సురక్షిత మంచినీరు ఇవ్వాలంటే మంచినీళ్ళు ఇవ్వట్లేదు. కనీసం ఎండాకాలంలోని మంచినీళ్లు పైపు వచ్చినంత వరకు ట్యాంకర్లు పంపించేటంటే ట్యాంకర్లు పంపించట్లేదు. మేము ఈ సందర్భంగా అయ్యప్ప నగర్ ప్రజలుగా విజ్ఞప్తి చేస్తుంది, పాలక పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చే లోపల మాకు ఈ రోడ్డు ఒకటి, మంచినీళ్ళు ఒకటి ఇస్తే మీరు మా దగ్గరికి ఓట్లకు రండి. లేకపోతే మీరు మమ్మల్ని ఓట్లకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అయ్యప్ప నగర్ తాలూకా సమస్యల్ని, ప్రజల తాలూకా సమస్యలు చెప్పండి. ప్రతి వార్డుకి 20 లక్షలు ఇస్తున్నామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. మా వార్డుకి ఎక్కడ చేశారో అన్ని వార్డులో అన్ని చోట్ల సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు ఉన్నాయి, ఎక్సెప్ట్ అయ్యప్ప నగర్ తప్పించి. అయ్యప్ప నగర్ కి ఎట్టి పరిస్థితిలోని రోడ్లు, సురక్షిత మంచినీరు ఈ 2 ఇస్తే మీరు మా దగ్గరికి ఓట్లు రండి, లేకపోతే రావద్దు. ముఖ్యంగా పాలకపక్షం అధికారులు ప్రతిపక్షం మీద అనేక సార్లు ఇంతకు ముందు పాలకపక్షంగా ఉన్న వాళ్ళ మీద అనేక రకాల స్ట్రగుల్స్ చేయడం వల్ల ఒక రోడ్డు సాధించుకున్నాం, స్పీడ్ బ్రేకర్ సాధించుకున్నాం, వాటర్ ప్లాంట్లు మోయించాం. అక్రమ కట్టడాలు మొత్తం అయ్యప్ప నగర్ మొత్తం అక్రమ కట్టడాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి అయ్యో అక్రమ కట్టడాలు కట్టేశారన్నారు. ఇప్పుడు వచ్చి ఒక్కడ అక్రమ కట్టడాల మీద పట్టించుకోవట్లేదు. సో టీడీపీ వాళ్ళకి ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేస్తుంది, రోడ్లు, మంచినీళ్లు, అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీరు మా దగ్గరికి ఓట్లకి, స్థానిక సంస్థల ఓట్లకి మాత్రం మీకు వచ్చే అర్హత లేదని అయ్యప్ప నగర్ ప్రజలుగా చెప్తున్నాం. థ్యాంక్ యూ.